నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళటమే కాకుండా వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం టీటీడీలో భారీ ప్రక్షాళన ఉంటుందన్నారు. అట్లాగే తిరుమల నుంచే మొదలు పెడతాను నా పనులన్నీ కూడా, ప్రక్షాళన లాంటివన్నీ కూడా అంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రకటించిన వెంటనే కూడా టీటీడీ ఈ కింద ధర్మారెడ్డిని తొలగించారు. అట్లాగే శ్యామలరావు ఆయన్ని నియమించారు నూతన టీటీడీగా. శ్యామలరావు 1997 ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించిన ఆయన విద్యాశాఖలో సంబంధించి పనిచేస్తున్నారు. అంతకుముందు వాణిజ్య శాఖలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. చాలా నిజాయితీపరుడు అనే కూడా ఒక మంచి పేరుంది శ్యామలరావుకి. అయితే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ తిరుమలలో అసలు ఏం జరిగింది, ఏం ప్రక్షాళన చేయబోతున్నారు? మనం గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2019 తర్వాత ప్రభుత్వం మారాక కూడా తిరుమల మీద చాలా విమర్శలు వచ్చినాయి. విమర్శలు అంటే అక్కడ అన్యమత ప్రచారం గురించి కానీ, లేకపోతే అన్యమతస్తుల్ని తిరుమలలో ఉద్యోగాల్లో నియమించారని, అట్లాగే మాంసం మద్యం ఇవన్నీ కూడా దొరకటం తిరుమల కొండపైన, ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదమైనవి. చాలా అంతేకాకుండా ఒక దేవాలయాన్ని పవిత్రంగా చూడకుండా కమర్షియల్ వేలో తీసుకెళ్తున్నారని చెప్పి, అట్లాగే ఉచిత భోజనాల దగ్గర అయితే అంతా కూడా భోజనాన్ని నాణ్యత పాటించట్లేదు, బియ్యపు నాణ్యత పాటించట్లేదు, ప్రసాదం నాణ్యత పాటించట్లేదు, ఇట్లాంటివన్నీ కూడా విమర్శలు చాలా వచ్చినాయి. విమర్శలే కాదు, అక్కడ చాలా కొన్ని ఆధారాలతో కూడా కొంతమంది భక్తులు బయట పెట్టారు. సో ఇప్పుడు ప్రక్షాళన ఎలా ఉండబోతోంది? కొత్తగా శ్యామలరావు ఆయన ఏం తీసుకోబోతున్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఆయన ముందైతే క్యూ లైన్లో ఉన్న భక్తులందరినీ కూడా వెంటనే వెళ్ళి అక్కడ అసలు ఏం జరుగుతుంది అన్నారు. భక్తులు కూడా మంచినీరు గురించి కంప్లైంట్ ఇచ్చారు. ఆ మంచినీరు చూస్తే కూడా కొద్ది కలుషితమైన నీరు, అది ఏంటి అనేది కూడా ల్యాబ్కి పంపించారు శ్యామలరావు. ఇంకా కొత్తగా ఏముండబోతుందంటే సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా రోజుకి 2 దర్శనాలు, అంటే ఉదయం 10 గంటలకి, మధ్యాహ్నం 3ంటికి సీనియర్ సిటిజన్స్కి రోజుకి 2 సార్లు దర్శనం అవకాశం కల్పించబోతున్నట్టుగా తెలుస్తుంది మనకి. అంతేకాకుండా ఆన్లైన్ టికెట్స్ ఇట్లా కాకుండా ఆన్లైన్ టికెట్స్ అని ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు చూపించి కౌంటర్ దగ్గర దానికి కూడా టికెట్స్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫ్రీ దర్శనం, సర్వదర్శనం, ఫ్రీ దర్శనంలో క్యూలో బాక్సుల్లో, కంపార్ట్మెంట్ బాక్సుల్లో సమయం చాలా పడుతుంది. వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు సాంబార్ రైసు, పెరుగన్నము, అంతేకాకుండా వేడి పాలు, ఇవన్నీ కూడా మంచి నాణ్యత గలవి వాళ్ళకి అందించబోతున్నారు. అంతేకాకుండా లడ్డూలు కూడా 10 రూపాయలకి 2 అందించబోతున్నారు. అది ఎక్స్ట్రా లడ్డు కావాలంటే 25 రూపాయలు. సో ఇవన్నీ కూడా మార్పులు తీసుకురాబోతున్నారు. అయితే ఇవి కాక ఇంకా భక్తులు కోరుకుంటుంది ఏంటంటే మొట్టమొదట కంప్లైంట్ శ్రీవాణి దర్శనం మీద, అంటే అంత రేటు 10,000 రూపాయల, 10,500 రూపాయలు శ్రీవాణి దర్శనం అని చెప్పి ఒక టీటీడీని కొత్తగా గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అదంతా కూడా కమర్షియల్ వేలైంది. మరీ అంత 300 రూపాయలు, మళ్ళీ 10,500 రూపాయలు, 10,000 రూపాయలు ఇట్లా శ్రీవాణి దర్శనం కాకుండా ఆ టికెట్ రేట్లు తగ్గించమని కోరుతున్నారు భక్తులు. అంతేకాకుండా క్యూ లైన్లో, అట్లాగే గర్భగుడిలోకి 300 రూపాయలు సర్వదర్శనం, శ్రీవాణి వీళ్ళందరూ కూడా ఎగ్జిట్ పాయింట్ దగ్గర కిక్కిరిసి ఉంటున్నారు. దాన్ని కూడా ఒకసారి దృష్టి పెట్టమని అడుగుతున్నారు భక్తులు. అంతేకాకుండా ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా బ్యాటరీ కార్స్ ప్రొవైడ్ చేయబోతున్నారు. కొత్తగా వచ్చిన శ్యామలరావు టీటీడీ ఆయన S1 కౌంటర్ నుంచి కూడా మెయిన్ ఎంట్రన్స్ లోపల గుడి ఎంట్రన్స్ దాకా కూడా బ్యాటరీ కార్స్ సీనియర్ సిటిజన్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా దాన్ని కూడా ఉచితంగా అక్కడ ప్రొవైడ్ చేయబోతున్నారు. అయితే దాంతోపాటుగా ఇందాక నేను చెప్పినట్టుగా శ్రీవాణి దర్శనం టికెట్ రేట్లు తగ్గించమని, అట్లాగే క్యూ లైన్లో పాటించమని, ఇంకొకటి శుభ్రత గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా శుభ్రత ఇవంతా కూడా లోపించింది కొండపైన. శుభ్రత ఒకటి, అట్లాగే మంచినీరు సౌకర్యం ఒకటి, ఇవన్నీ కూడా చూడమంటున్నారు. అట్లాగే ఉచిత భోజనం దగ్గర కూడా బియ్యపు నాణ్యత ఇవంతా కూడా చూడమంటున్నారు. అట్లాగే ఈ అన్యమత ప్రచారాన్ని ఖండించాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని ఉద్యోగస్తుల్ని ఎవరెవరైతే అన్యమతస్తుల్ని అక్కడ గత ప్రభుత్వం నియమించిందో
వాళ్ళని విధుల నుంచి తొలగించాలని చెప్పి కూడా భక్తులు ప్రత్యేకంగా అంటే టీటీడీకి సంబంధించి దర్శనంగా వెళ్ళొచ్చిన భక్తులు నాకు ఈ గైడ్లైన్స్ మన ఛానల్ ద్వారా షేర్ చేయమన్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో శ్యామలరావు ఆయన అయితే మరి ప్రస్తుతానికి ఆయనకి చాలా మంచి పేరుంది, నిజాయితీపరుడు అనే ఒక పేరు కూడా ఉంది. సో ఆయన ఈ చేంజెస్ తీసుకురాగలడని, అట్లాగే అలిపిరి కాలి మార్గాన బాటను వచ్చే వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం ఏదో కర్రలు అని చెప్పి ఇట్లా చిరుతల నుంచి పులి నుంచి కాపాడుకుంటానికి ఇట్లా కర్రలేవు అట్లాంటివన్నీ తీసేసి మంచిగా భక్తి మార్గాన్ని నడిచేట్టుగా కూడా అక్కడ కూడా కొద్దిగా సౌకర్యాలు కల్పించాలని చెప్పి కొత్త టీటీడీని ఏఈని కోరుతున్నారు భక్తులు. సో మనం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు తిరుమల కొండపైన అలాంటివి జరగకుండా ఇప్పుడు నూతన ప్రభుత్వం అలాగే కొత్త టీటీడీ ఏఈ శ్యామలరావు వీళ్ళందరూ కూడా కనీసం ఈ నిబంధనలు ఇవన్నీ పాటిస్తారు. అట్లాగే ముఖ్యంగా అక్కడ శుభ్రత, మంచినీరు, భోజన నాణ్యత, లడ్డూ నాణ్యత, శ్రీవాణి దర్శనంకి సంబంధించి ఆ టికెట్ ప్రైస్లు తగ్గించడం, అట్లాగే ఈ సీనియర్ సిటిజన్స్కి వీళ్ళందరికీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఆ బ్యాటరీ కార్ ప్రవేశపెడుతున్నారు. దాన్ని బాగా మంచిగా అందుబాటులోకి తీసుకురావటం, ఈ మార్పులన్నీ చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.